హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం నేరము శిక్ష కథ చెప్పుకుందాం. బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భీతి గొలిపే ఈ శ్మశానంలో ఇంత అర్ధరాత్రి వేళ ఎన్నో శ్రమలకు గురవుతూ కూడా పట్టువీడని నీ మనోనిబ్బరం అనితర సాధ్యమే, కాదనను. అయితే అన్ని శ్రమలకు ఓర్చి నువ్వు సాధించవలసిన కార్యం ఏమై ఉంటుందన్నది నాకు అంతుచెక్కడం లేదు. అయితే కొందరు తమకు గల అమానుష అలౌకిక శక్తుల ద్వారా దేనినైనా సాధించగలమని చెప్పుకుంటారు. వాటిలో ఉన్న సత్యాసత్యాల మాట అటుంచి అలాంటి వారెవరైనా నిన్నేదో అసాధ్యమైన పనికి పురికొల్పారా అన్న అనుమానం కలుగుతూ ఉంది. అదే నిజమైతే నీ శ్రమ అంతా వృధా. చివరకు ఏదో సాధించానన్న భ్రమతో తృప్తి పడవలసి ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా చంద్రసేనుడనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. ద్విచక్రపురాన్ని పాలించే చంద్రసేనుడనే రాజు వేటకు అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ దారి తప్పి అలసటతో దాహంతో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా ఆశ్రమం ఒకటి కనిపించింది. అందులో ప్రదీపుడనే ముని ఉన్నాడు. ఆయన రాజును ఆదరించి దప్పిక తీర్చి ఆశ్రయం ఇచ్చాడు. నేను చంద్రసేనుడనే రాజును. తమరెవరు? ఈ అరణ్యంలో ఎంతకాలంగా ఉంటున్నారు అని అడిగాడు చంద్రసేనుడు కుతూహలంగా. ఒకానొకప్పుడు నేను రాజునే. నా పేరు ప్రదీపుడు. నా ప్రజలకు నేరాలు దొంగతనాలు లేకుండా చేయాలని స్మృతిని అతి తీవ్రంగా అమలు చేసేవాడిని. ఉన్నట్టుండి నాకు జబ్బు చేసింది. ఏ మందుకు లొంగలేదు. ఒక రోజున నన్ను చూడటానికి హిమాలయాల నుంచి ఒక మహాత్ముడొకడు వచ్చాడు. ఆయన నాతో, నువ్వు నేరానికి తగ్గిన శిక్ష వెయ్యకపోవటం వల్ల నేరస్తులను బాధపెట్టి ఆ పాపమే నీ ఆరోగ్యం పాడు చేసింది. అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసి నీ పాపాలను ప్రక్షాళనం చేసుకో అని చెప్పాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు నేను నా రాజ్యాన్ని నా తమ్ముడికి అప్పచెప్పి భార్యతో సహా అరణ్యానికి వచ్చాను. ఏడాది పాటు తపస్సు చేసేసరికి నా జబ్బు తగ్గింది. కానీ నాలోని రాజరికం మీద మోజుపోయింది. ఈలోగా రాజభోగాలు మరిగిన నా తమ్ముడు నా గురించి భయపడి నన్ను చంపమని 2 భటులను పంపించాడు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి నన్ను చంపలేక నిజం చెప్పేశారు. అప్పటి నుంచి నేను ప్రతి ఏటా ఒక్కొక్క అరణ్యంలో ఉంటూ 6 నెలల క్రితం ఈ ప్రాంతానికి వచ్చాను. నన్ను క్రూరముగాలు తిన్నట్టు భటులు నా తమ్ముడికి చెప్పారు. వాడది నమ్మి ఊరుకున్నాడు. కొద్ది రోజుల్లో నేనిక హిమాలయాలకు వెళ్ళిపోదామనుకుంటున్నాను అన్నాడు ప్రదీపుడు. ఇది విన్న చంద్రసేనుడికి ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగింది. ఆయన అనుమానంగా, స్వామి, నేరస్తుల మీద నాకు పగలేదు. కానీ వారిని కఠినంగా శిక్షించకపోతే సామాన్యులకు ప్రమాదం కదా. ఈ విషయంలో నేనేం చేయాలి? నేను మీలాగా జబ్బు చేసి రాజ్యం విడిచిపెడతానా అని అడిగాడు. దానికి ప్రదీపుడు, అన్ని పాపాలు అందరినీ ఒకేలాగా బాధించవు. నేను నా జీవితంలో మరెన్నో పాపాలు చేయటం వల్ల వాటికి ఈ పాపం తోడయి నన్ను బాధించింది. నువ్వు భయపడకు. కావాలంటే నేను నీకొక స్ఫటికాన్నిస్తాను. నేర నిర్ణయంలో అది నీకు సహకరిస్తుంది అని చెప్పాడు. చంద్రసేనుడు ఆ స్ఫటికాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎంతో అందంగా ఉన్నది ఆ స్ఫటికం. దాన్ని అరచేతిలో ఉంచుకొని న్యాయ నిర్ణయం వినిపిస్తే అది నేరానికి తగిన శిక్ష అయితే వెంటనే పసుపు రంగులోకి మారుతుంది. శిక్ష అధికమైతే ఎరుపు రంగులోకి, శిక్ష తక్కువైతే నలుపు రంగులోకి మారే ఆ స్ఫటికం తనకు తానుగా నిర్ణయాలు మాత్రం చెప్పదు.
ఈ స్ఫటికాన్ని తపోశక్తితో సాధించాను. నేను హిమాలయాలకు వెళ్ళేలోగా దీన్ని ఏ దేశపు రాజుకైనా ఇవ్వాలనుకున్నాను. నీకు యోగం ఉంది. ఈ స్ఫటికం నేల నిర్ణయానికి హెచ్చరికగానే ఉపయోగపడుతుంది. సమర్థుడైన న్యాయాధికారిని నియమించుకొని పాపం అంటుకోకుండా రాజ్యపాలన చెయ్యి అన్నాడు ప్రదీపుడు. చంద్రసేనుడు ఆ స్ఫటికాన్ని తీసుకుని రాజధానికి తిరిగి వెళ్ళాడు. అంతకాలం ఆయన నేరస్తులను తనే స్వయంగా విచారిస్తూ వచ్చాడు. ఈ స్ఫటికం లభించాక 5 న్యాయశాస్త్ర నిపుణులని తనకు సలహాదారులుగా నియమించుకున్నాడు. నేరస్తులను విచారించాక ఆ నిపుణుల్ని విడివిడిగా అభిప్రాయం అడిగి స్ఫటికం నలుపు రంగులో ఉంచే శిక్షను అమలు చేసేవాడు. అయితే ఒక విచిత్రం, ఆ స్ఫటిక ఎప్పుడూ కూడా ఎర్రగానూ నల్లగానూ అయ్యేది తప్ప పసుపు రంగుకు ఎప్పుడూ రాలేదు. అందువల్ల ఏ నేరానికైనా అసలు శిక్ష ఏమిటో తెలుసుకోవటం రాజుకు సాధ్యమయ్యేది కాదు. స్ఫటికం గురించి రాజు ఎవ్వరికీ చెప్పలేదు. కానీ ఎవరికీ తెలియకుండా ఎందరినో రాజు పరీక్షించాడు. వారిలో న్యాయశాస్త్ర నిపుణులు ఉన్నారు, పండితులున్నారు, అనేక రంగాలలో సమర్థులు కూడా ఉన్నారు. ఒక్కరు కూడా తమ నిర్ణయంతో స్ఫటికాన్ని పసుపు రంగులోకి మార్చలేకపోయారు. రాజుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నేర నిర్ణయం ఎంతో కష్టమని ఆయన అనుకున్నాడు. చంద్రసేనుడు అన్ని వేళలా స్ఫటికాన్ని తన వద్దనే ఉంచుకునేవాడు. ఒకసారి ఆయన మారువేషంలో నగర సంచారం చేస్తూ ఒకచోట ఒక విచిత్ర దృశ్యాన్ని చూశాడు. పేదవాడిలాగా కనిపిస్తున్న వాడొకడు కాసుల మూటను గొప్పవాడిలా కనిపిస్తున్న ఇంకొకడికి ఇస్తున్నాడు. పేదవాడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇది చూసిన రాజుకు రెండోవాడు మోసకారి అన్న అనుమానం కలిగింది. రాజు చప్పున వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఏం చేస్తున్నారు అని గద్దించి అడిగాడు. పేదవాడు వెంటనే, ఈయన మహాజ్ఞాని, నాకు సహాయపడతానంటే నేను కూడబట్టిన డబ్బంతా ఇచ్చుకుంటున్నాను అన్నాడు. నీకు కావలసిన సహాయం ఏమిటి అని ప్రశ్నించాడు చంద్రసేనుడు. అయ్యా, నాకు 4 కొడుకులు. ఒక రోజున సాధువు ఒక ఆయన మా ఇంట భిక్షాటన చేసి 4 కొడుకుల్లో ఒకడు మహాజ్ఞాని అవుతాడని బాగా చదువు చెప్పించమని అన్నాడు. వాళ్లల్లో ఆ మహాజ్ఞాని కాబోయేవాడెవడో చెప్పాలంటే నిప్పు గురించి జ్ఞానం గురించి ఒకరు చెప్పాలా అని వెళ్ళిపోయాడా సాధువు. 4 కొడుకుల్ని చదివించే స్తోమత నాకు లేదు. కాబట్టి వాళ్లల్లో జ్ఞాని ఎవరో తెలుసుకునేందుకు ఈ పెద్ద మనిషి సహాయం తీసుకుంటున్నాను అని చెప్పాడు పేదవాడు. చంద్రసేనుడు మోసగాడి చేత డబ్బు పేదవాడికి తిరిగి ఇప్పించి, పద, నేను నీకు సహాయం చేస్తాను అని అన్నాడు. ఇద్దరూ దగ్గరలో ఉన్న పేదవాడి గుడిసెకు వెళ్ళారు. అప్పుడు అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. పేదవాడి కొడుకులు 4 కలిసి మట్టితో ఒక బొమ్మ చేసి దానికి రంగులు పూసి అందంగా తయారు చేశారు. ఆ బొమ్మను సంతలో అమ్మితే మంచి ధర పలుకుతుంది. చాలామంది అన్నారు అలాగని. ఈలోగా పొరుగింటి చంద్రుడనేవాడు వచ్చి కావాలని ఆ బొమ్మను విరగ్గొట్టి వెళ్ళాడు. 4 అన్నదమ్ములు వాడిని తరిమి పట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు వాడిని ఎలా శిక్షించాలి అని గొడవ. ఇది చాలా మంచి అవకాశమని రాజుకు అనిపించింది. సాధువు చెప్పాడు కాబట్టి 4 అన్నదమ్ముల్లోనూ ఒకడు తప్పకుండా జ్ఞాని అయి ఉండాలి. వాళ్ళిప్పుడే తీర్పులు వింటే ఆ విషయం తెలిసిపోతుంది అనుకున్నాడు. చంద్రసేనుడు చప్పున స్ఫటికాన్ని తన అరచేతిలో తీసుకుని గుప్పిట్లో మూసిపెట్టి ఉంచి పెద్ద కొడుకు తీర్పు చెప్పమన్నాడు. 100 కొరడా దెబ్బలు అన్నాడు వాడు. రాజు చూసుకుంటే స్ఫటికం ఎర్రగా మారింది. అప్పుడు రాజు మిగతా వాళ్లను కూడా అడిగాడు. వాడికున్న బొమ్మలన్నీ బద్దలు కొట్టాలి అన్నాడు రెండోవాడు. అప్పుడు స్ఫటికం ఎర్రగా మారింది. వాడి చేత ఇలాంటి బొమ్మనే చేయించి అప్పుడు దాన్ని విరగొట్టాలి అన్నాడు మూడోవాడు. వెంటనే స్ఫటికం నలుపు రంగుకు మారింది. వాడికి ఏ శిక్ష వేస్తే మాత్రం మా బొమ్మ మాకు తిరిగి వస్తుందా? నాకే గనక శక్తి ఉంటే
వాడి తప్పులు వాడికి తెలిసేలా చేసేవాణ్ణి అన్నాడు నాలుగోవాడు. ఆశ్చర్యంగా రాజు అరచేతిలోని స్ఫటికం పసుపు రంగుకు మారింది. రాజు వెంటనే ఆ నాలుగోవాడే భవిష్యత్తులో మహాజ్ఞాని కాగలవాడని అనుకున్నాడు. ఆయన పేదవాడికి తానెవరనేది చెప్పి వాడి కుటుంబ పోషణకు ధన సహాయం చేస్తానన్నాడు. తర్వాత నాలుగో వాడిని తనే స్వయంగా విద్య చెప్పించటం అవసరమని భావించి తన వెంటనే తీసుకుని వెళ్ళాడు రాజు. బేతాళుడు కథ చెప్పి, రాజా, పేదవాడి నాలుగో కొడుకు తీర్పుకు స్ఫటికం పసుపు రంగుగా మారడం నాకు కాకతాళీయంగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని కాలాలకు ఉపయుక్తము, ఏమాత్రము శంకించటానికి ఆస్కారం లేని శిక్షాస్మృతి అంటూ ఉండే అవకాశం లేదు. కారణం ఏమిటంటే ఎప్పటికప్పుడు సామాజిక పరిస్థితుల్లో వచ్చే మార్పుల కారణంగా రాజ్యాధికారాన్ని చలాయించే వాళ్ళ క్షేమం మేలుకు అనుగుణంగా శిక్షాస్మృతి కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అందువల్ల ఎంతటి న్యాయశాస్త్ర కోవిదులైన మహాజ్ఞాని అయినా ఆయా కాల పరిస్థితులకు అనుగుణంగానే న్యాయ నిర్ణయం చేయగలరు. కాలగమనంలో ఒకసారి ధర్మం న్యాయం అనుకున్నవి మరొక కాలంలో న్యాయం ధర్మం కాకుండా పోవటం కూడా తెలిసిందే. ఈ కారణాల వల్ల ముని ప్రదీపుడు రాజుకిచ్చిన స్ఫటికం న్యాయ నిర్ణయానికి పనికిరాదని తేలుతున్నది కదా. ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కాలానుగుణంగా శిక్షాస్మృతి మారుతుందనేది నిర్వివాదాంశం. ఇప్పుడు అది కాదు కదా వాదన. రాజు చంద్రసేనుడికి సమస్య వాటి మార్పు చేర్పుల గురించి కానే కాదు. తన రాజ్యపాలనా కాలంలో అమలులో ఉన్న శిక్షాస్మృతికి అనుగుణంగా తీర్పులిస్తున్నానా లేదా అన్నది సమస్య. ఆయనను బాధిస్తున్న సమస్య. ముని తన తపశ్శక్తితో సృష్టించిన స్ఫటికం కాలాతీతమైనది. అది ఎలాంటి సామాజిక పరిస్థితులలోనైనా న్యాయమైన తీర్పేదో నిర్ణయించగలదు. అయితే స్వయంగా అది న్యాయ నిర్ణయం మాత్రం చేయదు గనక దానికి జ్ఞాని అయిన వాడి సహాయం కావాలి. ఇందుకు కేవలం న్యాయశాస్త్రవేత్త అయితే సరిపోదు. ఎందువల్లనంటే ఎంతటి న్యాయశాస్త్రవేత్త అయినా అంతో ఇంతో వ్యక్తిగతమైన ఇష్టాయిష్టాలకు, ఆవేశకావేశాలకు దూరంగా ఉండలేడు కదా. జ్ఞాని సంగతి అలా కాదు. అతడు మనుషుల నైజ గుణాలను, ప్రవృత్తులతో పాటు సమాజంలో గల హెచ్చుతగ్గుల స్థాయిలను కూడా నిశితంగా పరిశీలించగలడు. ఈ కారణం వల్ల శిక్షాస్మృతి పరంగా ఉన్న ఒకే నేరానికి ఒకే రకమైన శిక్ష అన్నదాన్ని జ్ఞానవంతుడు అంగీకరించడు. అందుచేత నిజమైన జ్ఞాని సహాయంతో రాజు చంద్రసేనుడు తప్పక ముని ఇచ్చిన స్ఫటికాన్ని ధర్మపాలనకు ఉపయోగించగలడు. పేదవాడి నాలుగవ కొడుకు ఇచ్చిన తీర్పుకు స్ఫటికం పసుపు రంగుగా మారడం కాకతాళీయం ఏమాత్రం కాదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.